శివాయ. సాధకుల కోసం ఇవాళ స్వర్ణాకర్షణ భైరవ సాధన గురించి వివరణిస్తాను. రేపు వీడియోలో మొత్తం ఉచ్చిష్ట గణపతి సిరీస్ మొత్తం ఒకే వీడియోలో వస్తుంది. సావధానంగా వినండి. సాధకులారా, మీరు ఈ సాధనా మార్గంలో అడుగుపెట్టే ముందు ఒక మూల సత్యాన్ని హృదయంలో నిలుపుకోండి. మీరు ఏది ఆకర్షించాలనుకుంటున్నారో అది మీలో లేకుండా బయట నుండి రాదు. మీకు ధనం రావాలంటే ధన సదృశ్యమైన ఒక సూక్ష్మ చైతన్యం, ఆ కేంద్రం మీలో మొదలు ఏర్పడాలి. మీరు కోరుకునే విజయం, ఐశ్వర్యం, ప్రతిష్ట ఇవేవి కేవలం బాహ్య ప్రయత్నం ద్వారా శాశ్వతంగా రావు. ఇవన్నీ ఒక అంతర చైతన్య స్థితి యొక్క బాహ్య ప్రతిఫలాలు మాత్రమే అని గ్రహించండి సాధకులారా. ఆ అత్యంత అంతర చైతన్య స్థితిలో మీలో మేల్కొల్పే తాంత్రిక మార్గమే ఈ స్వర్ణాకర్షణ భైరవ సాధన. ఇది మీరు అర్థం చేసుకుంటే ఈ సాధన ఎందుకనే సందేహం రాదు. ముందుగా మీరు స్వర్ణం అనే పదాన్ని, ఆ పదము యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలి. స్వర్ణం అంటే లోహం, బంగారం మాత్రమే కాదు. స్వర్ణం అంటే ఏ చైతన్యం స్వయం ప్రకాశమో, ఏ తత్వం స్వయం ఆకర్షణమో, ఏ స్థితి స్వయం సంపూర్ణమో స్వర్ణం అంటే అది. మన తాంత్రిక సంప్రదాయాల్లో స్వర్ణం అన్నది బాహ్య సంపదకి సూచిక మాత్రమే కాదు, అది ఒక అంతర చైతన్య స్థితికి ప్రతీక. మీరు ఆ స్థితిలోకి ప్రవేశిస్తే బాహ్య ఐశ్వర్యం సహజంగానే మీ వైపు ఆకర్షించబడుతుంది. ఎందుకంటే లోహం బంగారానికి, సూక్ష్మ చైతన్య బంగారానికి మధ్య ఒక సూత్ర సంబంధం ఉంది. మీలోని స్వర్ణ తేజస్సు మేల్కొంటే బయట స్వర్ణం ఆ తేజస్సును ఆకర్షితమై వస్తుంది. ఇది ప్రకృతి సహజ నియమం. అదేవిధంగా ఆకర్షణ అన్న పదాన్ని కూడా రెండు స్థాయిల్లో అర్థం చేసుకోవాలి. స్థూల స్థాయిలో ఆకర్షణ అంటే బాహ్య వస్తువులను, వ్యక్తులను, అవకాశాలను మీ వైపు లాక్కోవడం. కానీ సూక్ష్మ స్థాయిలో ఆకర్షణ అంటే వేరు. అది దివ్య చైతన్యాన్ని మీలో ఆవాహన చేసుకోవడం. ఆ ఆవాహన పూర్తయితే స్థూల ఆకర్షణ దానికోసం మీరు ప్రయత్నించకుండానే జరుగుతుంది. ఎందుకంటే దివ్య చైతన్యం యొక్క సహజ లక్షణం స్వయం ఆకర్షణ. మామూలు మనిషికి ఆకర్షణ ఒక కష్టమైన పని, ఎందుకంటే అతనిలో ఆ చైతన్యం లేదు. దివ్య చైతన్యం ఉన్న సాధకునికి ఆకర్షణ సహజంగా వస్తుంది. సహజ స్వభావం అని తెలుసుకోండి. దానికోసం సాధకుడు ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. అది మీరు మీ హృదయంలో నిలుపుకోండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సాధకులారా. ఇప్పుడు భైరవ తత్వం యొక్క సూక్ష్మాన్ని తెలుసుకోండి. భైరవులు అంటే భయస్వరూపులని మామూలు జనాలు అనుకుంటూ ఉంటారు. మామూలు జనాల అవగాహన ఇది తప్పుడు అవగాహన అని తెలుసుకోండి. భైరవ అన్న పదానికి అర్థం భయాన్ని ఛేదించే తత్వం. భైరవులు భయాన్ని కరిగించరు, భయాన్ని తినేస్తారు. మీలో దాగి ఉన్న అన్ని భయాలు, అన్ని సందేహాలు, అన్ని దౌర్బల్యాలు, వీటిని భైరవ తేజస్సు ఎదురుగా నిలబడలేవు. గుర్తుపెట్టుకోండి సాధకులారా. మీలో దాగున్న భయాలు కావచ్చు, సందేహాలు కావచ్చు, దౌర్భాగ్యం కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ భైరవ తేజస్సు ముందు నిలబడలేవు. ఆ తేజస్సు ఎదురుగా అవి ఎలా ఉంటుందంటే, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా ఆ భైరవ తేజస్సు ముందు మంటలో పడిన గడ్డి వలె కరిగిపోతాయి, కాలిపోతాయి. అలా కరిగిపోయిన చోటే మీలో ఒక కొత్త స్థిరత్వం, ఒక కొత్త ధైర్యం, ఒక కొత్త అంతర నిశ్చింత ఉద్భవిస్తుందని తెలుసుకోండి. ఈ ఉద్భవమే భైరవ సాధన యొక్క మొదట ఫలితం. మీరు ఈ ఫలాన్ని మొదట అనుభవిస్తారు, తరువాత ఫలాలు దానిపై నిలబడతాయి. ఈ స్వర్ణాకర్షణ భైరవ సాధనలో మూడు తత్వాలు ఒక చైతన్య బిందువులో సమ్మిళితమవుతాయని గమనించండి. భైరవ తేజస్సు, స్వర్ణతత్వం, ఆకర్షణ శక్తి, ఈ మూడు ఈ సమ్మిళితం ద్వారా మీలో ఒక సంపూర్ణ తేజస్సు మేల్కొంటుంది. ఆ తేజస్సు బాహ్యంగా ఐశ్వర్య ఆకర్షణగా, మనోధైర్యంగా, ముఖప్రభగా, కార్యసిద్ధిగా ప్రకటితమవుతుంది మొదట్లో. కానీ ఇవన్నీ బాహ్య సూచనలు మాత్రమే.
మీరు పొందవలసినది అసలైన ఫలం అంతరంగంలో ఉంటుంది. సాధకుల్లో ఎవరైతే ఈ మంత్ర సాధన చేస్తుంటారో వారిలో ఆంతరికంగా ఉంటుంది. మీ నిజ స్వరూపమైన ఆ స్వర్ణ తేజస్సు మీరు దర్శిస్తారు. ఒకసారి ఆ దర్శనం మీకు జరిగితే బాహ్య ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా మీ హృదయంలో ఒక శాశ్వత పూర్ణత ఉంటుంది. ఈ పూర్ణతే మీరు అన్వేషించవలసిన అత్యున్నత గమ్యం అని తెలుసుకోండి సాధకులారా. ఇప్పుడు ఈ సాధన యొక్క మూలం, ఈ సాధనలో మూలమైనటువంటి ఆయుధం మంత్రం మీకు అందిస్తున్నాను. సావధానంగా వినండి. ఈ మంత్రాన్ని ముందు హృదయంలో నింపుకోండి, పట్టుకోండి. ఈ మంత్రాన్ని మనసుతో పట్టుకోండి. మంత్రం చెబుతున్నాను, వినండి. ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం భైం శ్రీ స్వర్ణాకర్షణ భైరవాయ నమః. ఈ మంత్రములో ప్రతి బీజాక్షరం ఒక నిర్దిష్ట శక్తి స్పందనని తెలుసుకోండి. మీరు ప్రతి బీజాన్ని ఉచ్చరించేటప్పుడు దాని శక్తి స్పందన మీలో ఏం పనిచేస్తుందో తెలుసుకోండి. మొదట బీజం హ్రీం. ఇది మాయా బీజం, అంతర్గత శక్తి మేల్కొల్పే తేజోస్పందన. మీరు ఈ బీజం ఉచ్చరించినప్పుడు మీ హృదయ మండలంలో ఒక సూక్ష్మమైన ప్రకంపన మొదలవుతుంది. తర్వాత శ్రీం. ఇది లక్ష్మీ బీజం, ఐశ్వర్య స్వరూప స్పందన. ఈ బీజం ఆ హృదయ ప్రకంపనకు ఒక ఐశ్వర్య దిశను ఇస్తుంది. తర్వాత క్లీం. ఇది కామరాజ బీజం, ఆకర్షణ తత్వ స్పందన. ఈ బీజం ఐశ్వర్య దిశకు ఆకర్షణ శక్తిని జోడిస్తుంది. తర్వాత గ్లౌం. ఈ బీజం మీ సాధనా మార్గంలో అడ్డంకులను తొలగిస్తుంది. చివరగా భైం. ఇది భైరవ బీజం, భైరవ చైతన్యానికి సూటి సంకేతం. ఈ బీజం ఆ మొత్తం స్పందన క్రమాన్ని భైరవ తేజస్తో సంయోజిస్తుంది. ఈ 5 బీజాలు కలిపి మీలో ఒక సంపూర్ణ చైతన్య స్పందన చక్రాన్ని సృష్టిస్తాయి. ఈ చక్రం స్వర్ణాకర్షణ భైరవుని ఆవాహనకు దారి తెరుస్తుందని గమనించండి సాధకులారా. ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు ఎలా జపించాలన్నది ఇప్పుడు చెబుతాను, సావధానంగా వినండి. ఈ మంత్రాన్ని ఉషకాలం అంటే సూర్యోదయానికి ముందు ఉన్న సూక్ష్మ సంధ్యా సమయం ఈ సాధనకు అత్యంత అనుకూలమైన కాలం. ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతిలో సూక్ష్మ స్పందనలు తేలిగ్గా ఉంటాయి. మీ మనసు బాహ్య ప్రపంచపు ఆలోచన భారం లేకుండా శుద్ధంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణం ఆవాహనకు సహజంగా అనుకూలిస్తుంది. ఇది మీకు సాధ్యం కాకపోతే అర్ధరాత్రి అనంతర కాలం 2వ ఎంపికగా తీసుకోండి. కుదిరితే పొద్దున్నే స్టార్ట్ చేయండి, సూర్యోదయానికంటే ముందు. కుదరకపోతే అర్ధరాత్రి తర్వాత ఈ మంత్ర జపాన్ని మొదలు పెట్టండి. ఈ అర్ధరాత్రి సమయంలో కూడా బాహ్య ప్రపంచం నిద్రలో ఉంటుంది, చైతన్య స్పందనలు సూక్ష్మ స్థాయిలో ప్రవహిస్తాయి. ఈ రెండిట్లో ఏదో ఒక సమయంలో మీరు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ప్రతిరోజు చెయ్యండి. ఇది ఈ సాధన యొక్క మూల క్రమం. ఇప్పుడు 108 అని చెప్పానంటే 108 సంఖ్య యాదృచ్ఛికం కాదు. ఇది మన హైందవ ధర్మశాస్త్రంలో మంత్రశాస్త్రంలో పూర్ణ సంఖ్యగా చెప్పబడుతుంది. 108 జపాల ద్వారా ఒక సంపూర్ణ చైతన్య చక్రం పూర్తవుతుంది. మీలో ఆ క్రమ స్పందన ఒక స్థిర పొరగా నిలబడుతుంది. దీనికంటే ఎక్కువగా జపిస్తే ఆ స్పందన అస్థిరంగా ఉంటుంది, పూర్తి స్థాపన జరగదని గమనించండి. నాకు సమయం ఉంది, నేను 1000 చేస్తానంటే చేయాల్సిన అవసరం లేదు. 108 అన్నది మీరు దాటకూడని కనీస పరిమితి అని తెలుసుకోండి. మంత్రం జపం పూర్తయితే మీరు దాని తర్వాత దశకు వెళ్ళాలి. అది ధ్యానం. మంత్రం ఒక శబ్ద సాధన, ధ్యానం ఒక రూప సాధన అనే విషయాన్ని గమనించండి. ఈ రెండూ కలిసే మీలో సంపూర్ణ ఆవాహన పూర్తి చేస్తాయి. ఈ స్వామివారి ధ్యాన శ్లోకాన్ని మీకు అందిస్తున్నాను, సావధానంగా వినండి. తేజోరాశిం త్రినేత్రం చ వజ్రమాలా విభూషితం హేమ కిరీటినం భైరవం ధ్యాయేద్భక్త్యా సమాహితః అని ఈ శ్లోకాన్ని మీరు జపించుకోండి. ఈ శ్లోకంలో భైరవ స్వామి రూపం వర్ణించబడి ఉంటుంది. తేజోరాశిగా 3 నేత్రాలతో మాలికతో అలంకరించబడిన మాదిరిగా బంగారు కిరీటంతో ప్రకాశించే వారిగా ఊహించండి. మీరు ఈ రూపాన్ని కేవలం బాహ్య చిత్రంగా కాకుండా అంతరంగంలో సాక్షాత్తు అనుభవమాద్యంగా దర్శించాలి.
తేజోరాశి అంటే ఒక సాంద్రమైన వెలుగు బిందువు. ఆ బిందువు మీ హృదయ మండలంలో ఏర్పడుతుంది. 3 నేత్రాలంటే గత, భవిష్యత్, వర్తమాన విషయాలు, కాలాలకు సాక్షిగా చూసే త్రికాల దృష్టి. వజ్రమాలిక అంటే స్వామి ఆయుధ చిహ్నం, అడ్డంకులను ఛేదించే అపార సామర్థ్యమని గ్రహించండి సాధకులారా. బంగారు కిరీటం అంటే స్వర్ణతత్వం యొక్క మూర్తిభావ ముద్ర. మీరు ఈ రూపాన్ని హృదయంలో స్థాపించి దానిపై ధ్యానం స్థిరం చేస్తే మీరు మెల్లగా ఆ రూపంలోకి మిమ్మల్ని మీరు లైన్ చేసుకోగలరు. ఇదే ధ్యాన ఫలం. ధ్యానం స్థిరమైన తర్వాత మీరు ఆవాహన క్రమంలోకి ప్రవేశించాలి. ఆ క్రమంలో ఉచ్చరించవలసిన మంత్రం ఇక్కడ చెబుతున్నాను, వినండి. ఓం భైం భైరవాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజ్యయామి అని పంచబూదులు ఉంటాయి. ఈ ఆవాహన క్రియలో మీరు భైరవ స్వామిని మీ సాధనా స్థలంలోకి, మీ హృదయంలోకి, మీ ధ్యాన మండలంలోకి ఆహ్వానిస్తున్నారనే విధంగా ఊహించండి. ఆవాహయామి అంటే ఆహ్వానిస్తున్నాను, స్థాపయామి అంటే నెలకొల్పుతున్నాను, పూజ్యయామి అంటే పూజిస్తున్నాను. ఈ 3 క్రియలు మీరు వరుసగా చేయాలి. మొదటి ఆహ్వానం, తర్వాత నెలకొల్పడం, తర్వాత పూజ. ఈ క్రమం దాటవేస్తే ఆవాహనం పూర్ణం కాదు. మీరు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకుని 1-2 సార్లు వినండి. ఈ సాధనలో యంత్రం కూడా చెబుతాను, మీరు ఒక పేపర్ మీద గీసుకోండి. యంత్ర ఆరాధన కూడా ఈ సాధనలో అత్యంత ముఖ్యమైన అంశం. యంత్రం అంటే కేవలం గీతలు మరియు అక్షరాల సంయోజనం కాదు అని మీరు అనుకోకండి. మన తాంత్రిక భావంలో యంత్రం ఒక సూక్ష్మ శక్తి కేంద్రం. మీరు ఆ యంత్రాన్ని సరిగ్గా రూపొందించి, సరిగ్గా ప్రతిష్ఠించి, సరిగ్గా పూజిస్తే అది ఒక నిరంతర చైతన్య ప్రవాహాన్ని మీ ఇంట్లో, మీ సాధనా స్థలంలో నిలబెడుతుంది. ఇప్పుడు మీకు యంత్ర నిర్మాణ క్రమాన్ని కూడా మీకు చెబుతున్నాను, సావధానంగా విని. మీరు ఒక చతురస్రాన్ని గీయాలి. 4 పక్షాలుగా చతురస్రం గీయాలి. ఆ చతురస్రం మధ్యలో వజ్రాకారాన్ని ఉంచాలి. 4 వైపులా సమాన కోణాలతో ఉన్న ఒక రత్నం ఆకృతి రాయాలి. డైమండ్ షేప్ అనుకోండి. ఆ వజ్రాకారంలో 4 మూలలో 4 రత్న బింబాలను ఉంచాలంటే అవి చిన్న డైమండ్స్. డైమండ్ ఆకారంలో, చిన్న డైమండ్ ఆకారంలో గీసుకోండి. మొట్టమొదటిగా ఒక చతురస్రం గీసుకోవాలి. దాని మధ్యలో ఒక డైమండ్ ఆకారం గీసుకోవాలి. 4 మూలల 4 డైమండ్ ఆకారాలు పెట్టుకోండి. బింబాలను ఉంచుకోవాలి. ఆ యంత్రం యొక్క కేంద్రంలో వజ్రాకారం యొక్క మధ్య బిందువులో ఓం భైం అన్న బీజాక్షరాన్ని లిఖించండి. గుర్తుపెట్టుకోండి. ఈ యంత్రాన్ని పసుపు, కుంకుమ, చందనం ఈ 3 పదార్థాలతో పూజించండి. పసుపు ఎందుకంటే పసుపు ఆకర్షణకు, కుంకుమ శక్తికి, చందనం శాంతికి సంకేతాలుగా ఉంటాయని గమనించండి సాధకులారా. ఈ 3 సమ్మేళనం ద్వారా యంత్రం సజీవం అవుతుంది. ఇక్కడ యంత్రం సజీవం అవ్వాలంటే ముందు మొట్టమొదటిగా మీకు చెప్పిన మంత్రంతో 11 సార్లు ఆయన ఆవాహనం చేయండి. ఆ మంత్రంతో వచ్చి ఆ యంత్రంలో కూర్చుంటాడు. దీనికి గురువు ఉపదేశం అవసరమే లేదని గుర్తుంచుకోండి సాధకులారా. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. 1కి 10 సార్లు వినండి. వింటే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఇదంతా పూర్తి చేసిన తర్వాత సాధన నియమ క్రమాన్ని జాగ్రత్తగా వినండి సాధకులారా. మీరు ఈ సాధన కోసం 21 రోజులు లేదా 48 రోజులు దీక్షగా ఎంచుకోవాలి. ఈ దీక్షా కాలంలో నియమాలు అత్యంత ముఖ్యమైనది. మొదటి నియమం, మీరు ఒకే ప్రదేశంలో సాధన చేయాలి. ప్రదేశం మారిస్తే ఆ ప్రదేశంలో నిర్మాణం అవుతున్న చైతన్య మండలం చెదిరిపోతుంది. 2వ నియమం, మీరు ఒకే దీపం ముందు సాధన చేయాలి. దీపం ప్రతిరోజు మారిస్తే ఆ దీప జ్యోతిలో సంగ్రహించబడుతున్న తేజస్సు నిరంతరత దెబ్బతింటుంది. 3వ నియమం నిష్ఠ. అంటే ప్రతిరోజు మీరు అదే సమయంలో, అదే క్రమంలో, అదే మానసిక స్థితిలో సాధన చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ నిష్ఠ ద్వారా మీ మనసు క్రమంగా ఒకే చైతన్యంపై కేంద్రీకృతమవుతుందనే విషయాన్ని గమనించండి సాధకులారా. మీ శరీర శుద్ధి కూడా కొన్ని క్రమాలు ఉన్నాయి, ఇక్కడ చెప్తాను వినండి. ముందు శరీర శుద్ధి కూడా ఈ క్రమంలో చేసుకోండి. తులసి జలంతో మంత్రస్థానం ఒక ప్రధాన అంగం, గుర్తుంచుకోండి సాధకులారా. మీరు తులసి దళాలు నీళ్ళలో వేసి ఆ నీళ్ళలోని మంత్రోచ్చారణతో పరిశుద్ధం చేసి ఆ నీటితో స్నానం చేయండి. మీ శరీరం బాహ్య మాల్యాల నుండి మాత్రమే కాకుండా సూక్ష్మ ప్రతికూల స్పందనల నుంచి కూడా శుద్ధమవుతుంది. ఇక 6వ అంగం ఉపవాసం. ఉపవాసం అంటే అన్నం పూర్తిగా మానేయడం కాదు, శరీరానికి తేలికగా ఆహారం మాత్రమే ఇవ్వడం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవడం, ఇంద్రియాలకు బరువైన పదార్థాలు తగ్గించడం, ఉప్పు, కారం ఇవన్నీ శాకాహారం మాత్రమే
తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఏదైనా పర్వాలేదు తీసుకోండి. తేలికైన ఆహారం తీసుకోవడం వల్ల మీ మనసు తేలిగ్గా ధ్యానంలోకి నిలబడుతుంది. మూడో అంగం మనోశుద్ధి. మూడో అంగం ఇది అత్యంత కష్టమైనది. మీ మనసు ఇతర ఆలోచనలు, ఇతర ఆకాంక్షలను, ఇతర భయాల నుండి విముక్తం చేయండి. ఈ 3 శుద్ధులు మీలో సమకాలికంగా జరగాలి. ఒకదాని తర్వాత ఒకటి జరగాలి 3 శుద్ధులు. లేకపోతే ఈ సాధన ఫలం పరిపూర్ణంగా దక్కదు, నామమాత్రమే దొరుకుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇకపోతే పూజా క్రమంలో పంచోపచార పూజ ఒక మూల అంగం. పంచోపచారం అంటే 5 ఉపచారాలు: గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. నైవేద్యం అంటే నువ్వేం తింటావో అదే పెట్టాయనికి. ఈ 5 ఉపచారాలు కేవలం బాహ్య సమర్పణలు కావు సుమా, అవి 5 అంతర్భావాల ప్రతీకలు అని మీరు అర్థం చేసుకోండి. గంధం అజ్ఞాన దహనానికి సంకేతం. చందనం యొక్క శీతలత మీ మనసులో అజ్ఞానపు తాపాన్ని శాంతింపజేస్తున్న విధంగా ఊహించండి. పుష్పం సంపద ఆకర్షణకు సంకేతం. పుష్పాల సహజ అందం, వాటి సుగంధం ఆకర్షణ తత్వం ప్రతీక. ధూపం లోభనాశనానికి సంకేతం. ఈ ధూమధూపంలో పైకి లేస్తూ లోభ మాలిన్యాన్ని కూడా తీసుకెళ్తుందని గమనించండి. దీపం విజ్ఞాన ప్రకాశానికి సంకేతం. ఈ దీపజ్యోతి అజ్ఞానపు చీకటిని పారదోలి జ్ఞాన ప్రకాశాన్ని సాధకులకు ఇస్తుంది. ఇక నైవేద్యం శక్తి సమర్పణకు సంకేతం. మీరు దైవాన్ని, ఆ నామాన్ని సమర్పిస్తూ ఉచ్చరిస్తూ మీ శరీరం, మనసు, బుద్ధి, చైతన్యాన్ని కూడా సమర్పిస్తున్నానని గుర్తుంచుకోండి. నైవేద్య విషయంలో మీరు దైవానికి అన్నాన్ని సమర్పిస్తూ మీ శరీర, మన, బుద్ధి, చైతన్యాన్ని కూడా సమర్పిస్తున్నానని గమనించుకోండి సాధకులారా. అలాగే ఉండాల నైవేద్యం. ఈ 5 ఉపచారాలు పూర్తయిన తర్వాత మీరు ప్రతిరోజు 3 మాలల మంత్ర జపం చేయాలి. 3 మాలలంటే 324 సార్లు మంత్ర జపం. ఇది 108 సంఖ్యకు 3 రెట్లు ఎదుకు. ఈ 3 మాలలు ఎందుకంటే 3 లోకాలకు, 3 కాలాలకు, 3 గుణాలకు సంకేతం. ఈ త్రయ సంఖ్య మీలో త్రికోణ సంపూర్ణతను స్థాపిస్తుంది. ఈ జపం పూర్తయిన తర్వాత మీరు ఒక సంకల్ప వాక్యాన్ని అంతరంగంలో దృఢంగా స్థాపించుకోవాలి. స్వర్ణాకర్షణం మేచ మేమే భవతు భవతు అని అంటే ఈ సంకల్ప వాక్యం యొక్క అర్థం చెప్తాను వినండి. స్వర్ణ ఆకర్షణ నాకు కలగాలి, నాకు కలగాలి, నాకు కలగాలి, అది అవ్వాలి, అవ్వాలి అని మీరు మనసులో బలంగా అనుకోండి. ఈ పునరావృతిలో ఒక భావ గాఢతను మీరు అర్థం చేసుకోండి. ఒకసారి చెప్పడం వేరు, 3 సార్లు చెప్పడం వేరు. 3 సార్లు చెప్పిన మాట మీ అంతరంగంలో ఒక శాశ్వత ముద్రగా నిలబడుతుంది. అదే ముద్ర తర్వాత బాహ్యపరంగా మీకు ప్రకటితమవుతుంది. ఈ సాధనను మీరు సరిగ్గా, నిష్ఠగా, పూర్ణ సంకల్పంతో నిర్వహిస్తే దాని ఫలితం అనేక స్థాయిల్లో మీకు ప్రకటితమవుతుంది. బాహ్య స్థాయిలో మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, మీ ముఖ ప్రభ పెరుగుతుంది, మీరు చేపట్టిన కార్యాల్లో సిద్ధి సహజమవుతుంది, వ్యక్తుల మధ్య మీరు ఆకర్షణ కేంద్రంగా అవుతారు, మీ మాటల్లో బలం ఉంటుంది, మీ నిర్ణయాల్లో స్థిరత్వం ఉంటుంది, మీ ప్రయత్నాల్లో అదృష్టం ఉంటుంది. ఇవన్నీ బాహ్య ఫలితాలు. వీటిని పొందడం మీకు ఒక విజయమే. కానీ ఈ సాధన అత్యంత ఘోరమైన ఫలం ఇవి కావు. అవి పైన ఉండే అన్నీ మీకు వస్తాయి, కానీ దీని పూర్తి ఫలితం ఇది కాదు. ఏంటో చెప్తాను వినండి. అత్యంత ఘోరమైన ఫలితం ఒకటి ఉంది. మీలో ఆ స్వర్ణ తేజస్సు మేల్కొనడం. ఆ తేజస్సు మీలో మేల్కొంటే బాహ్య ఆకర్షణలు, బాహ్య ఐశ్వర్యాలు, బాహ్య విజయాలు ఇంకా ముఖ్యం అనుకోరు. ఎందుకంటే మీలోనే ఆ సంపూర్ణత ఉంది. ఇది లేకుండా మీరు ఎన్ని బాహ్య ఆకర్షణలు సిద్ధించినా ఒక శూన్యత మిగిలిపోయి ఉంటుంది, ఏదో వెలితి ఉంటుంది. ఈ ఒక్కటి సిద్ధిస్తే బాహ్యంగా ఏదీ లేకపోయినా మీలో ఒక పూర్ణత నిలబడుతుంది. అదే ఈ సాధన యొక్క మూల తాత్విక సత్యం. అదే మీరు చేరవలసిన అత్యున్నత గమ్యం. అందుకే సాధకులారా, మీరు ఈ సాధనను కేవలం ధన ఆకాంక్షతో చేయడం కన్నా ఒక పరిపూర్ణ ప్రారంభం చేయండి. ఒకవేళ మీరు ధనం కోసం చేస్తున్నా పరిపూర్ణ ప్రారంభం చేయండి. ధన ఆకాంక్షతో మొదలైనా పర్వాలేదు, కానీ చివరికి మీరు ఆకాంక్షను దాటి లోపల తేజస్సు యొక్క దర్శనాన్ని చేరండి. అక్కడ చేరితే మాత్రం ఈ సాధనలో మీరు పూర్ణమైనట్టు. ఆ చేరిక మీకు జరిగితే బయట ధనం ఆకర్షితమై వస్తుంది, రాకపోయినా దుఃఖం ఉండదు. ఎందుకంటే మీలోనే ఆ స్వర్ణ చైతన్యం ఉంది. దానికంటే గొప్ప ఆస్తి ఏమీ లేదనే విషయాన్ని తెలుసుకోండి. చివరగా ఒక్క మాట,
మీ హృదయంలో నింపుకోండి సాధకులారా. స్వర్ణాకర్షణ భైరవ స్వామి బాహ్య ధనాన్నిచ్చే ఒక యంత్రం కాదు, వారు ఒక మహా చైతన్య తత్వం. మీరు వారిని పూజించడం అంటే ఆ తత్వంలోకి ప్రవేశించడం అనే విషయాన్ని గమనించండి. బాహ్య సంపదలతో పాటు అనేకం ఇవ్వగలరని తెలుసుకోండి. ఈ తత్వాన్ని మీలో మేల్కొల్పడం, ఆ తత్వంగా మీరే మారడం, ఈ సూక్ష్మ సత్యాన్ని ఎరిగిన సాధకుడు ఈ సాధనను ఒక యజ్ఞంగా చేస్తాడు. యజ్ఞం అంటే తనను తాను సమర్పించడం. ఇది సమర్పణ ద్వారా మీరు ఆ తేజస్సుగా మారిపోతారు. మారిపోయిన తర్వాత మీరు బయట నుండి ఏది ఆకర్షించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరే ఆకర్షణ కేంద్రంగా మారుతారు. ఇదే నిజమైన స్వర్ణాకర్షణ, ఇదే భైరవ తత్వసిద్ధి, ఇదే ఈ సాధన యొక్క గూఢగమ్యం. సర్వం భైరవార్పణమస్తు. గమనించండి, ఇందులో జపమాలగా రుద్రాక్షను వాడండి, లేదా పగడాల మాల వాడండి. ఆసనంగా దర్భాసనం వాడండి, లేదా శంభాసనం ఉంటే శంభాసనం వాడండి. వస్త్రం పసుపచ్చని వస్త్రం మాత్రమే ధరించి ఈ సాధనలో ఉపక్రమించండి సాధకులారా. సర్వే జనా సుఖినో భవంతు.